హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి అయితే 3వ రోజు జాతర అనమాట. ఇంక ఈరోజు జాతరతో పండుగ అయితే ఫినిష్ అయిపోయినట్టేనండి. ఇంకా ఏమేమి చేస్తారో జాతరలో లాస్ట్ రోజు కదా అని చెప్పేసి అయితే ఇంకా సాలూరు అయితే ఒక రౌండ్ అంతా తిరిగి వద్దామని అనిపించింది అనమాట. మళ్ళీ మేము ఇంకా ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఏంటని చెప్పేసి సాలూరు అయితే ఒక రౌండ్ అయితే వేస్తున్నామండి. ఇంకా లాస్ట్ రోజు సిరిమానోత్సవం అనమాట. అసలు సిరిమానోత్సవం అంటే అసలు ఏంటి అనేది నాకు మొదటి నుంచి ఉండిపోయింది అనమాట. అసలు డౌట్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అసలు ఏంటి అనేది చూడాలని నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా అయితే ఉండేది. సో తీరా చూస్తే అంటే ఇట్లాగ పంతులు అయితే పైకి ఇట్లాగ పెట్టేసి అంటే ఇంకా పంతులకి అమ్మవారిలాగా చీర కట్టి అయితే ఆయనకి ఫుల్గా మేకప్ చేసి అక్కడ చెట్టు మీద అయితే కూర్చోబెట్టారండి. ఇంకా చుట్టూతో అయితే ఆడవాళ్ళు అదే బిందులతో అయితే నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఈ సిరిమానోత్సవం అనేది విజయనగరం రాజుల కాలంలో ఉన్నప్పటి నుంచి అయితే కొనసాగుతూ వస్తుందన్నమాట. ఈ పండుగ అయితే విజయనగరంలో చుట్టుపక్కల కొన్ని ఏరియాల్లో అయితే పైడితల్లమ్మకి వాళ్ళకి ఆ పండగ ఇయర్లీ వాళ్ళు చేస్తారండి. పైడితల్లమ్మ జాతర అని చెప్పేసి విజయనగరంలో పైడితల్లి ఫేమస్ అనమాట. ఇంకా సాలూరులో మాకు శ్యామలమ్మ అమ్మవారి జాతర చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఈ సంవత్సరం అయితే సిరిమానోత్సవం అయితే చేసుకున్నామండి. అసలు సిరి అంటే ఏంటి అనుకుంటున్నారా? సిరి అనేది ఒక రకంగా బంగారము అట్లాగంటారు కదండి. సిరి అనేది చిన్నది లేదా మాను అంట. మాను అంటే కూడా కొందరికి అర్థం అవుతుంది. మొద్దు లేక కర్ర అని పిలుస్తారంట. సో ఇంకా దీన్నైతే ఈ కర్ర పైన శ్యామలమ్మ అమ్మవారిని కూర్చోబెట్టి అంటే పంతులనే ఒక అమ్మవారిలాగా మనము ఊహించుకొని అయితే దీన్ని అయితే జరుపుతామన్నమాట. సో అందుకని చెప్పేసి దీనికైతే సిరిమానోత్సవం అని పేరైతే పెట్టారంట. సో ఇంకా ఆలయ పూజారిని అయితే మనం అమ్మవారిగా భావించి అయితే చీరతో అలంకరణ చేసి సిరిమానిపై కూర్చోబెట్టారు. ఇంకా అమ్మవారిపై అరటిపళ్ళు, చిల్లర, డబ్బులు చూస్తున్నారు కదా, సేమ్ అట్లాగే ఫుల్గా వేషధారణ అంతా వేసి అయితే ఆమె పైకి అన్నీ విసురుతున్నారు. ఎందుకంటే ఆమె పైకి విసిరినవన్నీ తిరిగి అవి మనకే వస్తాయి అనమాట. ఆమె ఆశీర్వదించినట్లు లెక్క అనమాట. ఊరంతా అట్లాగా ఊరేగిస్తే ఇంకా అమ్మవారిని ఊరేగించినట్లు లెక్క అనమాట. సో అట్లాగనమాట. ఇంకా ఆయనైతే అట్లా పైకి అయితే కూర్చోబెట్టారు. ఒక పంతులే కాదండి, ఇంకా ఈ ఈ ఈవెంట్ జరిగినప్పుడు 1-2 పంతులు అయితే పైన కూర్చున్నారు. అది ఎప్పుడు సాయంత్రం 6 గంటలకి అట్లా ఊరేగింపు స్టార్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అంటే నైట్ 1 గంట ఇట్లా అయిందనమాట. సో అంత రష్గా అయితే ఉంది. చుట్టుపక్కల పోలీసులు అసలు జనాలు ఆగలేకపోతున్నారనమాట. ఇంకా పంతులు గారికి కూడా అసలు దీనిగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అందరైతే చూడడానికి వచ్చారు. ఇంకా అదే టైంలో సో కొద్దిగా ఆయనకి అక్కడ ఆయన ఊరేగించే బండి ఉంటుంది, అది కొద్దిగా ట్రబుల్ అయిపోయిందండి. ట్రబుల్ అయిపోతే ఇంక అప్పటికప్పుడు అనమాట. సో ఎడ్ల బండి ఉంటుంది కదా, ఆ చక్రాలు అయితే తీసుకొచ్చి మళ్ళీ దానికి కొద్దిగా పని అయితే చేసి అయితే మళ్ళీ దాన్ని ఇచ్చేసారనమాట. ఒక 1 అవర్ అయితే బ్రేక్ అయిపోయింది. ఎక్కడ బోస్బొమ్మ సెంటర్లోనైతే ఒక 1 అవర్ బ్రేక్ అయిపోతే ఇంక అప్పటికప్పుడు ఇంకా ఆగిపోకూడదని చెప్పేసి ఇంకా 2 ఎద్దుల బండి చక్రాలు తీసుకొచ్చి దానికైతే మళ్ళీ కట్టారనమాట. సో కట్టేసి అయితే ఇంకా పంతులు అయితే పైకి అయితే ఇట్లా ఊరేగించారు. సో ఇంకా ఫుల్గా ఒకటే విజిల్స్ అనమాట, ఫుల్ సెక్యూరిటీ. మళ్ళీ ఎప్పుడుకో తెస్తారో తెలియదు. 15 సంవత్సరాల తర్వాత ఇంత గ్రాండ్గా చేయడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అయితే బాగా అయితే జరిగిందండి పండుగ. మేము ఎప్పుడో 2010లో తెచ్చారని పేరే విన్నాం కానీ మేమైతే ఇప్పుడు లైవ్గా చూడలేదు. ఇంక ఇది వచ్చేసి లైవ్ అనమాట. సో మా పిల్లలు చిన్నప్పుడు తెచ్చారని ఇంకా వాళ్ళతో చెప్పుకోవడానికి ఇది ఒక మెమరబుల్ డే అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇదైతే సిరిమానోత్సవం అనమాట. సో ఇంకా ప్రతి సంవత్సరము అంటే ఈ పండుగ అయితే ప్రతి సంవత్సరం కొన్ని ఏరియా వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే మాకు 15 సంవత్సరాల తర్వాత అనుకోకుండా కరోనా రావటం, కొన్ని సందర్భాల వల్ల చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేకపోవడం, కొన్ని రీజన్స్ వల్ల అయితే ఆగిపోయాము. ఇంకా ఈ సంవత్సరం అయితే మా సాలూరు నియోజకవర్గానికి అయితే ఇంకా సంధ్యారాణి గారు మంత్రిగా అవ్వడం వల్ల ఇంకా ఆమె గెలిచిన సందర్భంగా అయితే అందరైతే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఈ సంవత్సరం అయితే పండగ అయితే జరగాలని బాగా ఫిక్స్ అయిపోయారండి. ఇంకా మొదటి రోజు వచ్చేసి ఉయ్యాల కంబాల మీరు చూసే ఉంటారు. ఇంకా రెండో రోజు ఫుల్గా ఈవెంట్లు అనమాట. తోలేల ఉత్సవం. తోలేళ్ళు అంటే ఇప్పుడు మనము ఈ పంట అన్నీ చేస్తారు కదా, పంటకు సంబంధించి రైతు చేసే పని కోసం అనమాట. ఇంకా మూడోది వచ్చేసి సిరిమానోత్సవం అనమాట. చూసారా అసలు ఎంత బాగా తిప్పుతున్నారో దాని చుట్టుపక్కల దానికి సంబంధించినంత వరకు అంటే దానికి ఒక డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసి అయితే పెట్టారనమాట. చాలా బాగా అయితే జరిగిందండి. ఇంకా ప్రతి సంవత్సరము ఈ పండుగని జూన్ ఆ టైంలో అయితే చేసుకుంటారు.
ఇంకా ఆ టైంలో చేసుకున్న తర్వాత అయితే దీన్ని తోలేల ఉత్సవంగా అయితే బాగా భావిస్తారంట. అంటే మేమైతే ఈ సంవత్సరం జరుపుకున్నాము. సో విజయనగరం వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం మే నెలలో అయితే గ్రాండ్గా చేస్తారు. సో మాకు ఈ సంవత్సరం రాసిపెట్టి ఉంది కాబట్టి మేమైతే ఈ సంవత్సరం బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ఇంకా ఈ తల్లి ఉత్సవంలో బాగా పేరున్నదైతే తోలేల ఉత్సవం అనంట. సో తోలేలు అంటే అసలు ఏంటి అని నాకు కూడా ఒక డౌట్ ఉండేది. భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు కదండి తోలేలు అనేది. సో తొలి ఏరులు అనే పదం వచ్చింది కాబట్టి దాన్ని తోలేలుగా అయితే మార్చారంట. సో తోలేలు అంటే ఇప్పుడు రైతులు విత్తనాలు అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేస్తారు కదండి. ఇప్పుడు తొలి బియ్యం చేసినప్పుడైనా లేదంటే వరి కోసినప్పుడైనా నాటు పెట్టినప్పుడైనా మనము ఏంటంటారు ఉడుపులు అంటారు చూసారా, అట్లాంటి ఏ పని చేసినా కూడా ఇంకా అన్నంని అన్నపూర్ణమ్మతో అట్లా పోలుస్తారు కదండి. సో అందుకని చెప్పేసి అట్లాగా భావిస్తారనమాట. సో రైతుల విత్తనాలు అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేసి మంచి పంటలు పండాలని కూడా ఆశిస్తారంట. సో వేలాది మంది ఉత్సవంలో పాల్గొన్నారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా ఈవెంట్స్ కూడా చేశారు. మొత్తానికైతే ఫైనల్గా అయితే ఇలాగ జరిగిందండి ఈవెంట్. ఇది లాస్ట్ రోజు అనమాట. సో అన్నీ అయితే నేను క్యాప్చర్ చేశానండి. మీకైతే నా పండగ వీడియోలు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే మీకు పెట్టానండి. మీకైతే వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.